You are killing your heart with every bite. Hello, I am Dr. Srinivas Reddy Doddipalli, consultant cardiologist, Helios Hospitals, Tirupati. మనం ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మనకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నంబర్ 1, హై ఫ్యాట్ కంటైనింగ్ డైరీ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చీజ్, బటర్, కోవా, యోగర్ట్ ఇలాంటివి తీసుకుంటే కొవ్వు అధిక శాతంలో మన రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్, రెడ్ మీట్. మన మాంసాహారాన్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు, వైట్ మీట్ అండ్ రెడ్ మీట్. రెడ్ మీట్ కంటైనింగ్ ఫుడ్స్ లైక్ బీఫ్, పోర్క్ అండ్ మటన్ వీటి వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్, ట్రాపికల్ ఆయిల్స్. ఆయిల్స్ కంటైనింగ్ హై సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్. వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొవ్వు అధిక శాతంలో ఉత్పత్తి అయ్యి మన రక్తాల్లో పేరుకొని గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ రీఫైన్డ్ ఫుడ్స్. వీలైనంత వరకు మన ఇళ్లలోని వంటగదుల్లో నేను చెప్పే రీఫైన్డ్ ప్రొడక్ట్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎగ్జాంపుల్ రీఫైన్డ్ షుగర్, రీఫైన్డ్ సాల్ట్, రీఫైన్డ్ రైస్, రీఫైన్డ్ ఆయిల్స్ అండ్ రీఫైన్డ్ ఆటా. మన తెల్లగా కనిపించే పదార్థాలన్నీ మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. నెక్స్ట్, నంబర్ 5, బెవరేజెస్ కంటైనింగ్ హై షుగర్స్ లైక్ కోకోకోలా, స్ప్రైట్, థమ్స్ అప్. వీటిలో అంతా షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటి వల్ల కూడా కొవ్వు ఉత్పత్తి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, నంబర్ 6, ఫుడ్స్ దట్ కంటైనింగ్ హై సాల్ట్ లైక్ క్యాన్డ్ ఫుడ్స్, స్టోర్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్స్. వీటిలో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఉప్పు ఎక్కువగా చేరుకొని దానివల్ల బీపీ వచ్చి దానివల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ ఫుడ్ తీసుకుంటా అంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి.